తర్వాత ఇవి కూడా కుందన్సేనండి, కుందన్ ఫ్లవర్స్తోనే చేశానండి. ఇది కూడా బాగుందండి. క్రీమ్ కలర్ కుందన్స్, మెరూన్ ఏమో మధ్యలో పెట్టానండి. ఈ ఆకులేమో మెరూన్ కలరే, మెరూన్ కలర్ ఆకులు పెట్టి చేశానండి ఈ కుందన్స్. ఇవే కాదండి, ఇంకా చాలా ఐటమ్స్ చేశానండి నేను. చాలామంది తీసుకెళ్ళిపోయారండి. ఎక్కడంటే ఆర్ట్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో మా పాప లెక్చరర్గా చేస్తుందండి. తను అక్కడ చేసేటప్పుడు మా మమ్మీ చేసిందని చూపిస్తే చాలామంది అడిగి కొనుక్కున్నారండి. కొంతమందికి ఏమో గిఫ్ట్గా ఇచ్చానండి. చాలా ఐటమ్స్ ఇచ్చేసానండి. ఇవి నాకు ఇంట్లో అసలు నేను చేసినవి గుర్తుగా ఉండాలని ఇవి మాత్రం ఉంచుకున్నానండి. ఇంకా ఉన్నాయండి, చూపిస్తాను తర్వాత. ఇవన్నీ చేసినప్పుడు నేను చాలా ఆనందపడ్డానండి. ఎందుకంటే అండి, ఇది ఒక్కటి చేయటానికే మీకు చెప్పాను కదండి నెల పట్టిందని. ఇది ఒక్కటి చేయటానికి ఈ పూసలన్నీ కుచ్చేసి వీటిని వంచి చేసేటానికి నెల పట్టిందండి ఇది కరెక్ట్గా. అలాగే ఇవి కూడా, ఇది ఒక ఫ్లవర్ తయారు చేయాలంటే అండి, ఒక ఫ్లవర్ తయారు చేయాలంటే ఇవి కుందన్స్ తీసుకొని వీటిలో నుంచి మనం రాగి వైరు దూర్చి ఒక్కొక్క కుందన్ని దూర్చి అలా చుట్టూ ఫ్లవర్ చేసి మధ్యలో ఇలా ఒక పూస పెట్టి ఇది ఒక ఫ్లవర్ లాగా తయారు చేశానండి. తర్వాత ఈ ఆకులేమో నెట్లో చూసి చేశానని చెప్పాను కదండి, బీడ్స్తో తయారు చేశానండి. ఈ ఆకులు నా దగ్గర ఉన్న ఇవండి, వీటితోనే తయారు చేశానండి. బాగున్నాయండి. ఎందుకు చెప్తున్నానంటే అండి, మీకు ఉపయోగపడతాయండి. మీరు చేసుకుంటే మీకు ఉపయోగపడతాయండి. మీకు ఇంట్లో ఒక వస్తువులు ఉంటానే ఉంటాయి కదండి, ఏదో ఒకటి మీకు ఉపయోగపడుతుందనే నేను చెప్తున్నానండి. ఎందుకంటే అండి, ఇప్పుడు వస్తువులు వాటిని అనవసరంగా పడేయకుండా ఏదో ఒక ఐడియా మీకు వస్తుందండి. ఒక వస్తువుని చూసినప్పుడు ఒక ఐడియా మీకు వస్తుంది. నేను చెప్పిన దాన్ని బట్టి, మీకు ఊహించుకున్న దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుందండి. ఆ ఐడియా ప్రకారం మీరు చేసుకున్నారంటే ఇల్లు డెకరేషన్ చాలా బాగుంటుందండి. మీకు తృప్తి కూడా కలుగుద్దండి. ఇప్పుడు మనం పచ్చ చెట్లు చూస్తామండి పక్కన. ఇప్పుడు మనం ఎండాకాలం ఎండిపోయి ఉంటాయండి చెట్లు. కొద్దిగా వర్షాలు చినుకులు పడంగానే గ్రీనరీ అసలు మనం చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి.